ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ప్రేమించి భూమి మీదకి లిఖితగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎల్లలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. దేవుడు ప్రేమించును. టైటిల్స్: దేవుడు ప్రేమించును. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో దేవుని మాట గైకొనే వారిని దేవుడు ప్రేమిస్తారంట. ఎవరి మాట గైకొనాలా? దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని భయం, దేవుని మీద విశ్వాసం, ఇలాంటి వారిని, ఇలాంటి మాటలను గైకొనే వారిని దేవుడు ప్రేమిస్తామంటాడంట. దేవుని మాటకు విరోధంగా ఉండే వారిని, దేవుని భయం లేకుండా, దేవుని వంటి విశ్వాసం లేకుండా వాటిని దేవుడు ప్రేమించడం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలంటే, నేను ప్రేమించాలంటే నువ్వు దేవుని మాట గైకొనాలి, దేవుని మాట వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 8వ వచనంలో నీతిమంతులను దేవుడు ప్రేమిస్తారంట. నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ లోకములో నీతి లేదు. అంతా కపటం, నాటకాలు, అసూలు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, విమర్శలు, ఒకరి మీద ఒకరు అనేక రకాలైనటువంటి చూటుపోవడం, మాటలు చెప్పుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. నీతిమంతుడు ఒక్కడో లేడంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7లో ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారంట. చాలామంది దేవునికి ఇవ్వటానికి వెనుకాడుతూ ఉంటారు, సేవకునికి ఇవ్వటానికి వెనుకాడుతూ ఉంటారు, దేవునికి మీటింగులకు ఇవ్వటానికి వెనుకాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారంట. ఉత్సాహం ఇస్తున్నావా? పిచ్చినారితనంతో ఇస్తున్నావా? సేవకుడు వచ్చిందని చెప్పి బాధపడుతున్నావా? సేవకురాలు వచ్చారని చెప్పి బాధపడుతున్నావా? గమనించండి ప్రేమైన దేవుడు, దేవుడు ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారంట. నువ్వు ఉత్సాహం ఇవ్వకుండా నీ వచ్చిన సంపాదనలో నుంచి కొంత దాచిపెట్టుకొని అననే సిపారులాగా నీ అందరికి, నీ కుటుంబాన్ని నువ్వే చిన్న భిన్నం చేసుకోగలుగుతున్నావు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నప్పుడు, దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నప్పుడు, శక్తిని ఇస్తున్నప్పుడు నువ్వు అలాంటి పనులు ఏం చేస్తున్నావు అసలు అర్థమవుతుందా? దేవుడు భూమి మీద తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నువ్వు కష్టపడి సంపాదించుకున్న దానిలో నీకు 4 రావచ్చు, 5 రావచ్చు, అనేక రకాల ఉద్యోగాలు చేయవచ్చు. కానీ వాటిలో నువ్వు దశభాగం తీస్తున్నావా? తీయట్లేదు. నువ్వు ఉత్సాహం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావా? చేయట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఉత్సాహం ఇచ్చేవారినంట దేవుడు ప్రేమిస్తారంట. ప్రేమ పొందుకుంటున్నావా? ద్వేషించబడుతున్నావా? ఇప్పుడే తెలుసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉత్సాహం ఇచ్చేవారినంట దేవుడు ప్రేమిస్తారట. ఇక 3వ వచనం కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనంలో న్యాయమును ప్రేమించాలి. అన్యాయం చేస్తూ ఉంటాం, అక్రమాలు చేస్తూ ఉంటాం, అనేక రకాల అబద్ధాల సాక్ష్యాలు చెబుతూ ఉంటాం, అనేక రకాల మోసాలు చేస్తూ ఉంటాం. న్యాయమేది? అంత ద్వేషము, కపటము, కుళ్ళులు, కుతంత్రాలతో నిండిపోయిన నీ హృదయాన్ని అన్యాయమైనటువంటి వారితో సహవాసం చేస్తూ ఉంటాం. కానీ ఆ సహవాసం మనకి రాదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుడు నిన్ను ఆరాధించాలంటే, దేవుడు నిన్ను మహింపరిచే విధానం చేయాలంటే నువ్వు న్యాయమైన తీర్పు ఇవ్వాలి. అన్యాయం తీర్పులు దేవునికి ఇష్టము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు న్యాయం జరిగించు. నీ కుటుంబం విషయంలో న్యాయం జరిగించు, సంఘం విషయంలో న్యాయం జరిగించు, విశ్వాసుల విషయంలో న్యాయం జరిగించు. అనేక రకాల మనస్పర్ధలు పెట్టుకొని నువ్వు దేవుని దారి తప్పి అన్యాయమైన తీర్పులు తీస్తున్నప్పుడు దేవుడి పై నుంచి చూస్తున్నాను. కాబట్టి నువ్వు న్యాయం జరిగించినప్పుడు దేవుడు నేను ప్రేమిస్తా ఉంటాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ఆయనను ప్రేమించు వారిని, నువ్వు మనుషులను ప్రేమిస్తావు, కుక్కలను ప్రేమిస్తావు, జంతువులను ప్రేమిస్తావు, బళ్ళులను ప్రేమిస్తావు, వాహనాలను ప్రేమిస్తావు. కానీ ఎవరిని ప్రేమించావు? దేవుణ్ణి ప్రేమించావు. దేవుణ్ణి ప్రేమించే మనసు నీకు లేదు. దేవుణ్ణి ఆరాధించే మనసు నీకు లేదు. మనుషులు నాకు సహవాసం కావాలి, వారు నా గురించి గొప్పలు చెప్పుకోవాలి, వారు నా గురించి అనేక రకాల డంబాసారాలు పలకాలని చెప్పేసి మనుషులను ప్రేమిస్తామంటావు. నీకున్నటువంటి కుక్కలను, కోళ్ళను, అనేక రకాలైన లోకంలో ఉన్నట్టు అన్నిటినీ ప్రేమిస్తూ ఉంటావు. కానీ సృష్టికర్త అనేటువంటి దేవుని నువ్వు ప్రేమించవు, దేవుడిని నువ్వు మహిమపరచవు. కాబట్టి ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఆయనను ప్రేమించే వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడంట. నువ్వు ఆయన ప్రేమించకుండా నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, అన్న చెల్లెలను, అక్క తమ్ములను ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? ప్రేమించలేడు. కాబట్టి నువ్వు దేవుడిని ప్రేమించడం నేర్చుకో. దేవుడు నిన్ను ప్రేమించి సకల విధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పటికైనా తెలుసుకుని, గ్రహించుకొని దేవుని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ లోబడి భయపడి బిడ్డలుగా జీవించడానికి నీకు ఇస్తాడు.
కాబట్టి నువ్వు దేవుని ప్రేమ పొందుకోవాలంటే ఈ 5 నువ్వు చేయగలిగితే దేవుడు నేను ఖచ్చితంగా